ఇగో గోధుమ పిండి నూనె కల్తీ, ఈ కల్తీ పాడైపోను, కారం కల్తీ, పాలు కల్తీ, నీళ్లు కల్తీ, అదొకటి కల్తీ. ఆఖరికి మళ్ళీ ఇగో పిండి కూడా ఓ అమ్మ, ఈ పిండిలో ఏం కల్తీ పాడైతురు, ఎట్లా ఈ కల్తీ అంతా నడుస్తుంది? కాదు తాత, కల్తీ లేని వస్తువు ఏదైనా ఒక్కటి ఉంటే చెప్పమనిగా. అసలు విషయం మాట్లాడదాం మనం. ఇక ఇది అన్ని కల్తీ కాదు, కల్తీ లేని ప్రోడక్ట్ ఒక్కటి ఉంటే చెప్పమని. పసుపు కల్తీ కలుస్తుందా? పసుపు ఎందుకు కలదు తాత? ప్యూర్ పసుపు, పసుపు కొమ్ములు దంచి ప్యూర్ పసుపు మనకు అమ్ముతుండ్రా తాత. పాలు కల్తీ, ఆయిల్ కల్తీ, పసుపు కల్తీ, కారం కల్తీ, టీ పొడి కల్తీ. కారం ఏం కలుపుతారు? కారంలో అలా ఎన్నెన్నో రకాల ఇది కలుపుతారు, కెమికల్స్ కలుపుతా ఉన్నారు. ప్రతిదీ కలితే తాత. కలిసి మనం బొట్టు పెట్టుకుందామంటే బొట్టు పెట్టుకుంటే మనం చూస్తే వదలేదు తాత. అది పసుపు తాత, మనం కారు కొంటే పసుపు కుంకుమ మన కారుకు పూజ చేసుకుంటూ పెట్టుకుంటాం. ఇక పెట్టినాక మనం మరుసటి రోజు కడుగుదామంటే ఆ కలర్ అట్లనే ఉంటుంది వాటి మీద, పోతలేదు. పరిస్థితి ఏ రకంగా ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కల్తీ అసలు దేశాన్ని పట్టి పీడిస్తున్న పెద్ద సమస్య ఆహార కల్తీ. ప్రజా ఆరోగ్యం ఎప్పుడైతే దెబ్బతింటదో ఈ దేశానికి తీవ్ర నష్టం. మరి నేటి బాల ఒకటి మనము చిన్నప్పుడు మనం పుస్తకాలు చదువుకునే తర్వాత మీకు గుర్తే ఉంటది, నేటి బాలలే రేపటి పౌరులు. ఎప్పుడు కానీ ఈ దేశానికి శక్తి ఏంటిది? యువతనే. ఈ దేశ పౌరులే శక్తి. అటువంటి కల్తీ తిని కల్తీ ఆహారం తిని ఆరోగ్యాలు పాడు చేసుకుని హాస్పిటల్లో పాలైనాక దేశంలో నీకు దేశానికి భవిష్యత్తు ఎక్కడి? అంతే కదా. ఈ కల్తీ మీద ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా వీటి మీద పోరాడాల్సిన అవసరం ఉన్నది. కట్టడి చేయాలి. పుట్టగొడుగు లెక్క పుట్టుకొస్తే వెనకడికి బ్రహ్మంగారు అడిగడిగిన బుడియబాబులో అయితే అని ఏ రకంగా అన్నాడు. ఇప్పుడు పుట్టగొడుగు లెక్క అడిగడుగున కల్తీ కల్తీ కల్తీ, ఇదే మాడిన పడుతుంది కల్తీ. అన్నిట్ల కల్తీ తాత. ఇప్పుడు ఒక విషయము, మనకు దాదాపుగా తెలంగాణలో సుమారుగా 4 కోట్ల మంది, చిన్నలు పెద్దలు ఆడవారు పురుషులు బాలురు బాలికలు అందరు కలిపితే సుమారు 4 కోట్ల మంది. రోజు పాలు పెరుగు, పాలతో తయారు చేసిన పదార్థాలు ఉంటాయి. నెయ్యి కానీ, స్వీట్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, చాలా చాలా వాటిలలో ఈ పాలతో చేసిన ప్రోడక్ట్స్ ఉంటాయి. బై ప్రోడక్ట్స్ అంటే మనం బై ప్రోడక్ట్స్ ఉంటాయి, బై ప్రోడక్ట్స్ తయారు చేసినవి ఉంటాయి. ఎన్ని లక్షల లీటర్లు కావాలి? లక్షల లీటర్లు డైరీ నుంచి వస్తున్నాయి. ఈ డైరీ ఆ డైరీ అని ఉన్నాయి, 30 డైరీలు ఉన్నాయి. మంచి డైరీలు అన్ని పేరు వేసిన 30 డైరీలు ఉన్నాయి. మరి 30 డైరీలు ఉన్నాయి పాలు వచ్చేటివి. కానీ అసలు అన్ని పశువులు ఉన్నాయా? లేవు. మరి పాలు ఎక్కడి వస్తున్నాయి? ఉన్నాయా? కరెక్టే తాత, ఈ మాట వాస్తవేనా? మనం ఆలోచించాలి కదా. ఊర్లలో నువ్వు అన్నట్టు వెనకడికి ఇంటికో బయట ఉండేది. ఇంటికి 1, 2, 3 ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. ఆవులు కాకపోతే ఒకటైనాక దాన్ని సాధాలు 2 అయినా కదా, సాధాలు 2, 3 బర్రెలు ఉంటే ఇన్ని పాలు వస్తాయి. వాళ్ళకన్నా వస్తే 10 రూపాయలు వస్తుంది, చాయ్ పత్తాకు దానికో దీనికి వస్తాయి, కలిసి వస్తాయని ఉండేది. కరెక్టే. కానీ ఇప్పుడు ఇంటికో ట్రాక్టర్ అయింది కానీ ఇంటికో బర్రె లేదు, బర్రె లేదు. మరి పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇంకొకటి కూడా, ఒకప్పుడు మన తెలంగాణలో ఉన్న ప్రజలు 2 కోట్ల మంది, 1.5 2 కోట్లు, ఇలా 4 కోట్లు ఉన్నారు. మరి పశువులేమో తగ్గిపోయినాయి, పాపులేషన్ పెరిగింది, ప్రజలు పెరిగిపోయారు. మరి అవసరాలు ఎట్లా తీరుతున్నాయి? 2 కోట్ల మంది ఉన్నప్పుడు నువ్వు అన్నట్టు ఇంటింటికి 2-3 బర్రెలు ఉన్నాయి. అంటే 1.5 2 కోట్లు ఉన్నప్పుడు. ఇప్పుడు నువ్వు అన్నట్టు 4 కోట్ల మంది జనాలు అయ్యారు, డబల్ అయ్యారు. ఈ బర్రెలు ఊళ్ళే మా అంటే 100 ఇళ్ళు ఉంటే 4 5 ఉంటే మా ఎక్కువ. ఎవరికంటే 1 2 ఉంటే వాళ్ళకే సరిపోతుంది. అంతే, కరెక్టే. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి పాలు? మా ఇది జనాలు ఇప్పుడు డైరీలు ఉన్నాయి, పెద్ద పెద్ద డైరీలు, ఒక 30 ఎకరాలు 40 ఎకరాలు 50 ఎకరాలు 100 ఎకరాలు డైరీలు పెట్టిర్రు. మరి పాల డైరీలు ఎక్కడి నుంచి ఉన్నాయి? పశువులు ఎక్కడ ఉన్నాయి? పాలు ఎక్కడ పెడుతూ ఉన్నారు వీళ్ళు? పాలు ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి? అది కూడా చూపించాలి కదా. వీళ్ళ డైరీలు, వీళ్ళు ఇప్పుడు యూట్యూబ్ లో కొడితే అన్ని డైరీలో ఇమేజెస్ వస్తాయి. మీరు వీళ్ళ పశువులు ఉన్నాయి, అక్కడ పితికేటోళ్ళు ఉండరు, పాలు ఉన్నాయి. పశువు ఉంటేనే నీకు పాలు వచ్చేది. మరి ఎట్లా తయారైతా ఉన్నాయి అంటే దాదాపుగా సుమారుగా 60 to 70% కల్తీ పాలు వస్తా ఉన్నాయి. 70% కల్తీ పాలే తాత. ఈ రోజు తాత నీకు కూడా తెల్లగా వచ్చినాయిగా, మీసారి నీకు తెల్లగా వచ్చినా నాకు కూడా తెల్లగా వచ్చినాయి. నీకంటే పెద్ద మనిషి కాబట్టి తెల్లగా వచ్చినా సంతోషం, మరి నాకు కూడా తెల్లగా వచ్చింది తాత. ఇంకా 30 సంవత్సరాల పిల్లలకు 20 సంవత్సరాల పిల్లలు కూడా తెల్లెంటికలు వస్తా ఉన్నాయి. మనం ఊరిలో ఎప్పుడైనా చూసేదా తాత తెల్లెంటికలు ఉండాలను? ఉండేనా? ఎవరో ఒకరు 100 వేలలో ఒక్కరు ఉండే. ఇప్పుడు మొత్తం అసలు పూర్తిగా నల్ల ఎంటికలు ఉన్న వాళ్ళు ఉన్నారా తాత? మరి ప్రతి వస్తువు టమాటాల నుంచి
మనం తినే పొద్దున నుంచి పసుపు, ఉప్పు, కారం, నూనె, టమాటా కానీ అన్ని కల్తీ. కానీ ఈ పాలసాని చెప్పవు, మొన్న ఈ రాజమండ్రిలో కూడా పాలల్లో ఏదో యూరియాట ఇంకేదో కలిపిండట, డిటర్జెంట్ పౌడర్, యూరియా, కెమికల్ కలిపి పాలు తయారు చేసి సప్లై చేస్తూ ఉంటారు. తాత ఒక విషయం, చిన్న పిల్లలు తాగితే వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ జెనెటికల్ గా ఎన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది భవిష్యత్తులో. వాళ్ళకు పోయే వాళ్ళ తరం ఇప్పుడు వాళ్ళు తాగుతారు, వాళ్ళ డిఎన్ఏలో ప్రాబ్లం వస్తూ ఉంటుంది. వాళ్ళ జెనెటికల్ గా రేపు వాళ్ళు పుట్టే పిల్లలు ఏ రకంగా పుడతా ఉంటారు. ఒక దగ్గర సమస్య వచ్చిందంటే రేపు భవిష్యత్ తరాలు కూడా సమస్య కదా. ఇప్పుడు నేను కల్తీ ఫుడ్ తిని మనం ఉన్నామంటే మన పిల్లలు మనవరాలు అదే డిఎన్ఏతో వస్తూ ఉంటారు కదా. ఆహారము, కల్తీ ఆహారంతో దేశ భవిష్యత్తు నాశనం అవుతా ఉంది. కొంతవరకు వాళ్ళు సంపాదించుకుంటారు, అక్రమంగా సంపాదించుకోవడం వాళ్ళు చూస్తూ ఉన్నారు. కానీ దేశం భవిష్యత్తు ఒకటి చేయబట్టే 100 ఏళ్ళు ఖరాబ్ అవుతుంది, మొత్తం దేశమే ఖరాబ్ అవుతా ఉన్నది. ఒక్క విషయం చెప్పు తాత, మనము పల్లి నూనె పట్టించుకుంటాం. మనం వెనకట గిరినెల కాడికి పోయి పల్లి నూనె పట్టేటి ఉంటాయి. మనం ఏం చేసేది 10 కిలోలు 20 కిలోలు మన పల్లికాయ తీసుకుపోయి నూనె పట్టించుకునేది. దాదాపుగా 3 కిలోలు 2.5 నుంచి 3 కిలోలు పోస్తే 1 కిలో నూనె వెళ్తుంది. డైరెక్ట్ మనకు ఆన్య కూర్చునేది, మనమే పిండి నలిసేది, అలా పోసేది తీసుకొని వచ్చేది. 3 కిలోల పల్లీలు, సుమారుగా 3 కిలోల పల్లి అంటే 120 రూపాయలు వేసుకో తాత, ఎంత అవుతుంది? 360 రూపాయలు అవుతుంది. పట్టేందుకో 15 రూపాయలు వేసుకో, 350 రూపాయలు వేసుకుందాం సుమారుగా. 350 రూపాయలు అంటే 3 కిలోలు పోస్తే 350 రూపాయలు పెడితే కిలో వెళ్తుంది మన కళ్ళ ముందట. మరి 140 రూపాయలకు నీకు ప్యాకెట్ ఎక్కించి వస్తుంది, కిలో ప్యాకెట్. ఇప్పుడు చెప్పు సమాధానం. ఇక అలా పల్లి నూనె శాతం ఎంత ఉన్నది, కెమికల్స్ ఏమున్నాయి, ఏమేమి కంటెంట్ యాడ్ చేస్తూ ఉన్నారు, స్వచ్ఛమైన నూనె ఎంత? కంపెనీ ఒక వస్తువు నూనె ప్యాకెట్ను కంపెనీ తయారు చేస్తుంది, అక్కడి నుంచి డిస్ట్రిబ్యూటర్కి వస్తుంది, హోల్సేలర్కి వస్తుంది, రీటైలర్కి వస్తుంది. 4 చేతులు మారుతాయి, నలుగురు లబ్ధి పొందాలి. 140 రూపాయలు అంటే కంపెనీ వాళ్ళకి ఎంత తయారవుతుంది, అక్కడి నుంచి డిస్ట్రిబ్యూటర్కి ఎంత వస్తుంది, హోల్సేలర్కి ఎంత వస్తుంది, రీటైలర్కి ఎంత వస్తుంది, కస్టమర్ చేతికి వచ్చేసరికి ఆ ప్రైస్ 140 అవుతుంది. 300 ప్రోడక్ట్ 140కి అమ్ముతారు అంటే అలా నూనె శాతం ఎంత ఉన్నట్టు. అది ఆరోగ్యానికి ఎంత మంచిది కనపడుతూనే ఉందాడా, అంతే కదా. కల్తీ జరిగినట్టుగా 3 కిలోలు వస్తేనే కిలో నూనె వస్తుంది. ఇది మనం ఆలోచించాలి. ఆహారం నిజంగా అంటే వాళ్ళు వాస్తవానికి వాళ్ళు ఏమేమి కంటెంట్ యాడ్ చేస్తూ ఉన్నారు, కానీ స్వచ్ఛమైన నూనె శాతం ఎంత ఉంది. ఇవి డైరీలు ఉన్నాయి, ఈ డైరీలలో యాక్చువల్ ఏం చేస్తారంటే పాలు ఈ డైరీలకు వెళ్తాయి. ఈ వచ్చేటి కొంతలో వాళ్ళు బై ప్రోడక్ట్ తయారు చేసుకొని ఆ పాలు ప్యాకెట్ల రూపంలో మనకి ఇస్తా ఉన్నారు. అందులో వెన్న ఏముండదు, ఉత్త పాలే. నువ్వు అన్నట్టు ఎక్స్పైరీ సరుకు సేకరించి కొత్తగా ప్యాక్ చేసి తక్కువ ధరకు అమ్మకం. అవును. వట్టి నాగులపల్లిలో తండ్రి కొడుకు అక్రమ దందా. 5,000 లీటర్ల కల్తీ వంట నూనె, 5 టన్నుల గోధుమ పిండి సీజు. పిండిలేం కలిపి పాడైండు వీడు, నూనెలేం కలిపి పాడైండు. పిండి కూడా, గోధుమ పిండి కూడా 5 టన్నుల గోధుమ పిండి కల్తీ. 5,000 లీటర్ల కల్తీ వంట నూనె. 5,000 లీటర్ల. ఇప్పుడు ఒకటి తాత, మనం ఇంట్లోనన్నా ఒక రోజు చెక్ చేసేటప్పుడు ఆడవాళ్ళు వాళ్ళ వీళ్ళు చెప్తారు ఇది కల్తీ ఉన్నది, ఇదో స్మెల్ వస్తుంది, అది బాగాలేదని చెప్తారొచ్చు, మనం కొనుక్కొచ్చుకున్నాం కాబట్టి. ఇప్పుడు హోటల్లోకి వెళ్తాం మనం, వాడు వండే చేసి మనకు పెట్టి ఆడికి పోతే, అవసరానికి పోతే టక్క పోతే వాడి చికెన్లు ఏమిస్తాడో తెలియదు, ఆ పూరి అని తింటాం అందులో ఏమిస్తాడో తెలియదు. ఈ పొద్దున టిఫిన్ సెంటర్స్, బజ్జీలు, మిర్చీలు, స్నాక్స్ అని, మధ్యాహ్నం భోజనాలని, బిర్యానీలని, ఇన్ని రకాల ఫుడ్స్ తింటాం మనం. మళ్ళీ వెళ్ళి ఏం కలుపుతా ఉందని ఎంత తెలుస్తుంది? ఏ నూనెతో తయారు చేస్తారు వీళ్ళు? స్వచ్ఛమైన 300 రూపాయల కిలో పల్లి నూనె, గానుగల నూనె నుంచి తెచ్చి పొయ్యి మీద బట్టి మీద పెట్టి లేచి మనకి ఇస్తారా? అవకాశం ఉందా? మనం ఇంట్లో వండుకునే అవకాశమే లేదు ఇప్పుడు. అటువంటిది వాళ్ళ హోటల్లో వాళ్ళు ఎటువంటి వాడతారు? ఎంత ఒక వ్యాపారస్తుడు ఏం ఆలోచన చేస్తాడు? ఎంత తక్కువ ప్రోడక్ట్ కొనుక్కొచ్చి ఎక్కువ అమ్ముకుంటే ఎంత లాభం వస్తుందని ఆలోచన చేస్తారు. అంతే కదా, వ్యాపారస్తుల సూత్రమే అది కదా. మరి ఇప్పుడు ఏం జరుగుతా ఉంది? ఈ హోటళ్లలో ఎటువంటి నూనె వాడుతా ఉన్నారు? అయితే ఇప్పుడు హోటళ్లలో కూడా నువ్వు అన్నట్టు అబ్సల్యూట్లీ అన్ని కల్తీ నూనె వాడతారు. మరి ఈ హోటళ్లలోనే కమ్మ ఉందని మరి ఆర్డర్లు పెడుతురుగా మా మనవరాలు. అందుకే వీళ్ళు ఏం చేస్తారు, గరం వేసి అదో ఏదో మసాలా వేసేసి ఆ ఫ్లేవర్ నిలవనియారు, తప్పని తినేసేయాలి ఆ వేడిగా ఉన్నప్పుడే మనం. అబ్బా, ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి చాలా హోటళ్లలో. అంతే, ఇప్పుడు హోటళ్లలో కూడా ఈ ఫ్రీజర్స్లలో మాంసాన్ని కూడా 15 రోజులు, 20 రోజులు, 25 రోజులు నిల్వ ఉంచుతారు. యాక్చువల్గా కూడా నిల్వ ఉంచడానికి కూడా దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఇప్పుడు మాంసం ఏదైనా కానీ ఆ ఫ్రీజింగ్ చేసి బిఫోర్, ఇప్పుడు 1 నెల రోజులు 2 నెలలు చేసాము, దాన్ని డైరెక్ట్ తెచ్చి ఫ్రీజింగ్ చేయం మనం. చికెన్ షాప్లో కొట్టుకొని తీసుకొచ్చి ప్యాకెట్ వేసి ఫ్రీజర్లో పెట్టడం కాదు, ఫ్రీజింగ్ చేసి బిఫోర్ దాన్ని మొత్తం క్లీన్ చేసి దానికి ఒక ప్రాసెస్లో చేసిన తర్వాత దాన్ని ఫ్రీజింగ్ చేస్తారు వేరే కంట్రీస్లలో. మన దగ్గర డైరెక్ట్ తెచ్చి అలా పెడుతూ ఉన్నారు, స్మెల్ వస్తూ ఉన్నది, అలా మొత్తం
ఫామ్ అవుతా ఉంది. డైరెక్ట్ దాన్ని ఇంత మసాలా వేసి గరం మీద వండి పెడితే మనకు కమ్మ ఉన్నదని తిని వస్తుంది. తర్వాత అప్పుడే రోగాలు వస్తే రావు. అది తిన్నాక వారానికో 10 రోజులకో 15 రోజులకో స్టమక్లో ఏదైనా ప్రాబ్లం అయ్యి ఇన్ఫెక్షన్ అయ్యి ఆ తర్వాత వామిటింగ్ అయ్యి అది తర్వాత మనం ఎవరికి చెప్పుకోలేము. పలానా హోటల్లో నేను నెల కింద తిన్నాను పోయి మనము దాన్ని ప్రూవ్ చేయలేము. చేయగలుగుతామా? ఆడ తింటున్నా అంటే మరి 15 రోజులు ఏడ తిన్నావు అని వాడు క్వశ్చన్ వేస్తాడు. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇట్లా ఉన్నాయి కథలు.